ఓకే. సో విండోస్లో ఇప్పుడు దాకా మనం ఫైల్ని క్రియేట్ చేయడం, ఓపెన్, సేవ్, రీనేమ్, కాపీ, మూవ్, డిలీట్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఫైనల్గా ఆల్రెడీ ఈ డిలీట్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ప్రింట్ కమాండ్ని స్కిప్ చేసాం. ఆ ప్రింట్ కమాండ్ని ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ఏదైనా టాప్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయాలి అంటే కనుక Ctrl+P కొట్టండి, లేదా మనం నోట్ప్యాడ్ ఫైల్ని తీసుకుందాం. ఇందులో ఏదో మ్యాటర్ టైప్ చేసాం. ఇప్పుడు ఇది ప్రింట్ చేయాలనుకోండి, Ctrl+P కొడితే ఇక్కడ మనకి కావాల్సిన ప్రింటర్ ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఏ ప్రింటర్ మీకు ఏ ప్రింటర్స్ కావాలి, ఆల్రెడీ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్స్ అన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతూ ఉంటాయి. G300 లేకపోతే మీ ప్రింటర్ ఏదైతే ఉందో మీ సిస్టమ్కి కనెక్ట్ చేసిన ప్రింటర్, ఆ పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఏ ప్రింటర్ లేదనుకోండి, PDF కింద కానీ లేకపోతే XPS డాక్యుమెంట్ రైటర్ కింద కానీ దాన్ని ప్రింట్ చేసుకొని, ప్రింటింగ్ ఇన్ ద సెన్స్ అది ఒక ఫైల్లోకి కన్వర్ట్ అవుతుంది. PDF అంటే ఐ థింక్ ఇదివరకు ప్రీవియస్ క్లాసెస్లోనే మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో పవర్ పాయింట్లో ఫైల్ క్రియేట్ చేసాం. ఈ ఫైల్ని ఇంకొకరికి పంపించినట్లయితే కనుక వాళ్ళకి కూడా పవర్ పాయింట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్ లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్లోకి వెళ్ళి PDF అని చెప్పేస్తే కనుక PDF వాళ్ళకి పవర్ పాయింట్ ఉన్నా లేకపోయినా కూడా దాంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది వాళ్ళకి అని చెప్పుకున్నాం. ఈవెన్ యాక్చువల్గా PDF ఫైల్స్ ఓపెన్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే యాక్రోబాట్ రీడర్. బట్ యాక్రోబాట్ రీడర్ ఉన్నా లేకపోయినా కూడా జస్ట్ ఓన్లీ బ్రౌజర్ ద్వారానే మనం వాళ్ళకి కావాల్సిన ఈ PDF ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏదైనా ఒక ఫైల్ని ప్రింట్ చేసేటప్పుడు చూడండి, ఫైల్ ఏదో తీసుకుందాం. దీన్ని ప్రింట్ చేయడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఆల్ పేజెస్, మీకు కావాల్సిన అన్ని పేజెస్ ప్రింట్ అవ్వాలా లేకపోతే కావాల్సిన పేజెస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ 1,4 అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటంటే 1వ పేజీ 4వ పేజీ ప్రింట్ అవుతుంది. -10 అని ఇచ్చారనుకోండి, 4 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ ప్రింట్ ఓరియంటేషన్ అంటాం. ఇది అడ్డంగా ప్రింట్ అవ్వాలా నిలువుగా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇందాక ఎలా ఉంది ప్రింట్, ఇప్పుడు ఎలా ఉంది, డిఫరెన్స్ ఉంది కదా. అంటే మ్యాటర్ని బట్టి అది ఓరియంటేషన్ నిలువుగా ఉన్నదాన్నేమో పోర్ట్రైట్ అంటాం, అడ్డంగా ఉంటే ల్యాండ్స్కేప్ అంటాం. సింపుల్గా తేడా ఏంటంటే రెండింటికి జస్ట్ మినిట్, మీకు ఇది బాగా అర్థం కావడానికి ఫోటోషాప్ తీసుకుందాం. ఓరియంటేషన్ వేరియేషన్ చూడటానికి ఫోటోషాప్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకుంటున్నా. ఇందులో A4 ఫైల్ తీసుకున్నాం, A4 సైజ్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంచెస్ చూడండి. A4 అంటే కనుక ఎంత ఉంది, 8.268 ఇంటూ 11.693. ఇది A4. సాధారణంగా మీకు A4 పేపర్స్ అంటే అందరికీ ఐడియా ఉంది కదా. లేకపోతే లాంగ్ నోట్ బుక్ అనుకోండి, సింపుల్గా మ్యాక్సిమం కొన్ని లాంగ్ నోట్ బుక్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, A4కి లీగల్కి మధ్యలో, లేకపోతే లీగల్ ఉంటాయి, లేదా కొన్ని A4 ఉంటాయి. ఎక్కువగా మనం A4 చూస్తూ ఉంటాం. సో A4 యొక్క పేపర్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 8.28 విడ్త్, హైట్ ఏమో 11.693 ఉంటుంది. ఇప్పుడు ఓకే చేసాం అనుకోండి, ఈ షేప్లో వస్తుంది. వేరేస్ దీన్ని నేను ల్యాండ్స్కేప్ అన్నాం అనుకోండి, ఇదే 8.28, ఇక్కడ కూడా అదే సైజెస్, బట్ విడ్త్ ఏమో లెంత్ హైట్లోకి వెళ్ళిపోతుంది, హైట్ ఏమో విడ్త్ వైస్ వెర్సా వచ్చేస్తుంది, మారుతుంది అనమాట. సో ఇది పోర్ట్రైట్కి ల్యాండ్స్కేప్కి వేరియేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో నోటీస్ బోర్డు అతికియాలనుకోండి, టూలెట్ అని చెప్పి ఏదో ఇచ్చాం. ఓకే, ఇప్పుడు టూలెట్ అన్నది ఇలా A4 పోర్ట్రైట్ మోడ్లో పెట్టాం. ఇది పెద్దగా వస్తుందా, ఇది పెద్దగా వస్తుందా, ఎంత కావాలంటే అంత. ఇది మ్యాటర్ తక్కువ ఉంది, సో ఎక్కువ డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మనం ఈ పోర్ట్రైట్ మోడ్ బదులు ల్యాండ్స్కేప్ మోడ్ని తీసుకోవాలి. అదే మ్యాటర్ ఎక్కువగా ఉంది, అప్పుడు పోర్ట్రైట్ మోడ్. మ్యాటర్ తక్కువ ఉండి ఎక్కువ సైజులో డిస్ప్లే అవ్వాలంటే ల్యాండ్స్కేప్ మోడ్ బాగుంటుంది. మ్యాటర్ ఎక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ లాంటిది అనుకోండి, రెజ్యూమ్ని తీసుకెళ్ళి పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ మోడ్లో వేస్తే బాగోదు. చూడండి, రెజ్యూమ్ ఇక్కడ ఎంత నీట్గా ఉంది. వేరే ఎప్పుడైతే దీన్ని ల్యాండ్స్కేప్
మోడ్లో మార్చాము, ఎలా ఉంది రెజ్యూమ్ ఏ విధంగా ఉంటే లుక్ ఎలా ఉంటుంది, ల్యాండ్స్కేప్ మోడ్లో రెజ్యూమ్ బాగుండదు కదా. సో అదే నోటీస్ బోర్డు లాంటివి అనుకోండి, టూలెట్ అనో లేకపోతే మీరు ఏదో నోటీస్ ఏదో అతికించాలి, అలాంటివి అయితే ల్యాండ్స్కేప్ ఎగ్జాంపుల్కి. సో అది ఓరియంటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ప్రింట్ అవ్వాలి ఏంటి చెప్పుకున్నాం కదా. 1 to హైఫన్ ఇస్తేనేమో ఫ్రమ్ టు అని, కామా ఇస్తే పలానా పేజీ అని. ఇప్పుడు 1,4-2 అన్నాం అంటే 1వ పేజీ, అదేవిధంగా 4 నుంచి 10వ పేజీ, అదేవిధంగా 13వ పేజీ, ఇలా కావాల్సిన పేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇది వన్ సైడే ప్రింట్ అవ్వాలా లేకపోతే బోత్ సైడ్స్ ప్రింట్ అవ్వాలా అన్న ఆప్షన్ ఉంటుంది. వన్ సైడ్ అంటే కనుక A4 పేపర్ ఒక సైడే ఉంటుంది, అదే బోత్ సైడ్స్ అంటే కనుక దాన్ని డూప్లెక్స్ అంటాం. ఆటోమేటిక్గా ఇది కొన్ని ప్రింటర్స్లో ఆప్షన్ డిఫాల్ట్గా ఉంటుంది డూప్లెక్స్ అన్నది. సో ఆటోమేటిక్గా లేదర్ ప్రింటర్స్లో కొద్దిగా కాస్ట్ ఉన్న ప్రింటర్స్లో మాత్రమే ఈ ఫీచర్ అవైలబుల్ ఉంటుంది డూప్లెక్స్ అన్నది. మరి ఈ ఫీచర్ లేనాటిల్లో కూడా డూప్లెక్స్ మెథడ్ ఇస్తాడు. ఇక్కడ డూప్లెక్స్ ప్రింటర్స్ ఉంటాయి, నాన్ డూప్లెక్స్ ప్రింటర్స్ ఉంటాయి. డూప్లెక్స్ ప్రింటర్లో ఏమవుతుందంటే పేపర్ ఆటోమేటిక్గా ఒక సైడ్ ప్రింట్ అయ్యాక ఆ పేపర్ని మళ్ళీ అదే బ్యాక్ తీసుకొని దాని బ్యాక్ సైడ్కి ప్రింట్ చేసేస్తుంది. కానీ డూప్లెక్స్ సపోర్ట్ చేయని ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ విధంగా ప్రింట్ చేయలేవు. సో మనం మాన్యువల్గా మళ్ళీ ఆ పేజ్ని బ్యాక్ తిప్పి పెట్టాలి. మరి అక్కడ డూప్లెక్స్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 2010 ప్రింటర్ అన్నది ఉంది. ఇది యాక్చువల్గా డూప్లెక్స్ ఉండదు ఇందులో, కానీ అయినప్పటికీ కూడా దీన్ని ఇక్కడ బోత్ సైడ్స్ అన్న ఆప్షన్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది ఇది బోత్ సైడ్స్ అన్నది? మాన్యువల్గా మనం తీసి పెట్టుకునే దానికి ఇచ్చేదేముంది అంటే, అప్పుడు ఏం చేస్తాడంటే వీడు 1వ పేజీని ఫర్ ఎగ్జాంపుల్ 20 పేజీలు ఉన్నాయనుకోండి, 1, 3, 5, 7, 9 అలా ఆడ్ నెంబర్స్ని ముందు ప్రింట్ చేసేస్తాడు. తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పి పెడితే వైట్ సైడ్ అప్పుడు కంటిన్యూ బటన్ ఉంటుంది. ఆ కంటిన్యూ బటన్ క్లిక్ చేసినట్టయితే అప్పుడు దాని బ్యాక్ సైడ్ ఇది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇది డూప్లెక్స్ మెథడ్ ఇందులో లేకపోయినా కూడా ఇచ్చే విధానం అన్నది. ఓకే, సో అయితే ఇక్కడ డూప్లెక్స్ సపోర్ట్ చేయని ప్రింటర్స్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నాం, 1వ పేజీ 3వ పేజీ 5, 7, 9 అలా ప్రింట్ చేసి మళ్ళీ బ్యాక్ తిప్పి పెట్టమంటుంది అయ్యే పేజెస్ని అన్నాం. అలా పెట్టినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, పొరపాటున ఒక పేజీ ఏమైనా స్టక్ అయిందనుకోండి, ఒక దాని మీద పడాల్సి ఇంకోటి పడిపోతాయి. పేపర్లో ఏదైనా తేడా ఉంటే కనుక, అది నలిగిపోయి ఉంటే కనుక వాటిని ప్రింట్ తీసేటప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదే కంప్లీట్ డూప్లెక్స్ అయితే ఆటోమేటిక్గా అదే ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ చేసుకుంటుంది కాబట్టి, రొటేట్ చేసుకుంటుంది కాబట్టి ఏదైనా స్టక్ అయినా ఆ పేపర్ని పక్కన పడేసి ఇంకో పేపర్ మీద అది మళ్ళీ ప్రింట్ చేసేస్తుంది. సో అది డూప్లెక్స్ ప్రింటర్స్లో ఉన్న అడ్వాంటేజ్. ఇకపోతే నెక్స్ట్ వన్ మార్జిన్స్. లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉండాలి, రైట్ మార్జిన్ ఎంత ఉండాలి, ఇలాంటి మార్జిన్ సెటప్స్ అన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. సో అదేవిధంగా కొలాట్, అన్కొలాటెడ్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఇస్తాడు ఇక్కడ. కొలాట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ బుక్లో 50 పేజీలు ఉన్నాయనుకోండి, ఒక బుక్లెట్ ఏదో ప్రింట్ చేయాలి, ఆ బుక్లెట్లో 50 పేజీలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దాని మీనింగ్ ఇక్కడే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అన్కొలాటెడ్, కొలాటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది జూమ్ చేస్తాను నేను. ఇప్పుడు 50 పేజీలని కూడా ఇది ఏం చేస్తుందంటే, 1వ పేజీని అన్కొలాటెడ్ ఉందనుకోండి, 1వ పేజీని మనం 10 కాపీలు అని కొట్టామనుకోండి, 10 బుక్లెట్స్, 1వ పేజీని 10 సార్లు కొడుతుంది, 2వ పేజీని 10 సార్లు, 3వ పేజీని 10 సార్లు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది, ఎన్ని మళ్ళీ మీరు 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ ఒక సెట్ మీరే తయారు చేసుకోవాలి మాన్యువల్గా. వేరే ఎప్పుడైతే కొలాట్ పెట్టామో 1వ పేజీ నుంచి 50వ పేజీ, మనం 50 పేజీలు బుక్లెట్ అనుకున్నాం కదా, సో 50 పేజీలు ఒక సెట్ ప్రింట్ అయిపోయిన తర్వాత అది పక్కన పడేస్తుంది. నెక్స్ట్ ఇంకొక పేజ్, దాన్ని మీరు సింపుల్గా పిన్ చేసేసుకుంటే బుక్ తయారైపోతుంది. వేరే ఈ చిన్న ఆప్షన్ తెలవకపోతే ఎంత లేబోరియస్ వర్క్ చూడండి. మనం ఏముంది అనుకుంటాం, కానీ పొరపాటున అది అన్కొలాటెడ్లో ఉందనుకోండి, 50 పేజీలు ఉన్న బుక్లెట్ లేకపోతే 200 పేజీలు ఉన్న బుక్లెట్ పొరపాటున మీరు ఒక 100 ప్రింట్అవుట్లు 100 బుక్స్ కావాలని ప్రింట్ చేశారనుకోండి, మీరు ఈ చిన్న ఆప్షన్ చూడకపోతే మళ్ళీ ఒక రోజు మొత్తం ఒకటి కూర్చొని దాన్ని మొత్తాన్ని బుక్లెట్ కింద తయారు చేసుకుంటూ కూర్చోవాలి. సో ఇది కొలాట్, అన్కొలాట్గా ఉన్న వేరియేషన్. సో చిన్న ఆప్షన్స్ అనుకుంటాం, కానీ దానివల్ల వర్క్ చాలా ఎక్కువగా ఇబ్బంది ఫేస్ చేస్తాం. సో
అదొకటి. అదేవిధంగా మీరు దేని మీద ప్రింట్ చేస్తున్నారు, A4 పేపర్ మీద, లీగలా, ఇందా మనం చెప్పుకున్నాం కదా, A4 అంటే స్టాండర్డ్ ఇది ఉంటుంది. లీగల్ పేపర్ అంటే కనుక 8.5 ఇంటూ 13.5 ఉంటుంది, లెంత్ కొద్దిగా పెరుగుతుంది. వేరేజ్ అదే A3 పేపర్ అని ఉంటుంది, A4కి 4 రెట్లు ఉంటుంది. అలాంటి ప్రింటర్స్ ఉంటే కనుక వాటిలో కానీ B4 అని ఇలా రకరకాల పేపర్ సైజెస్ వేరియేషన్ ఉంటుంది. సో మీరు ఏ పేపర్ మీద అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ పేపర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రింటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రింట్ కొట్టేటప్పుడు ఈ విధంగా ఒకటి ఏమన్నా మీకు కావాల్సిన ఫిజికల్ ప్రింటర్స్ ఉంటే ఆ ప్రింటర్లో ప్రింట్ తీసేస్తారు. వేరే మీ దగ్గర మీ సిస్టమ్కి ప్రింటర్ కనెక్టివిటీ లేదు, ఏదో నెట్ సెంటర్కో బయటకు వెళ్ళి ప్రింట్ తీసుకోవాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, పీడిఎఫ్లోకి పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని ప్రింట్లోకి వెళ్తే పీడిఎఫ్ ఉంటుంది, అది ప్రింట్ చేసి ఆ ఫైల్ని ఎప్పుడైతే మీరు పీడిఎఫ్ ప్రింట్ అని చెప్పి సెలెక్ట్ చేశారో ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి, ప్రింట్లోకి వెళ్ళకండి ఆ ఫైల్ నేమ్ ఒకటి అడుగుతుంది. మీకు కావాల్సిన ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ ఫైల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఆ ఫైల్ కింద సేవ్ అవుతుంది, కన్వర్ట్ అయిపోతుంది. అంటే అది MS Word ఫైల్ ఏమనండి, పవర్ పాయింట్ ఫైల్ ఏమనండి, ఫోటోషాప్ ఫైల్ ఏమనండి, నోట్ ప్యాడ్, వర్డ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఆటోమేటిక్గా పీడిఎఫ్లో కన్వర్ట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ మనం ఎందులో అయితే చేసామో ఆ అప్లికేషన్తో పని లేకుండానే అది వాళ్ళకి ఓపెన్ అవుతుంది. దట్టు ఇంకోటి ఏంటంటే ఇందులో ఫాంట్స్ ఏమన్నా తేడా ఉన్నాయనుకోండి, మీ సిస్టంలో ఉన్న ఫాంట్ వాళ్ళ దాంట్లో లేకపోతే డైరెక్ట్గా ఫైల్ని పంపిస్తే కనుక ఆ ఫైల్ మీకు అక్కడ ఆ ఫాంట్ మారిపోతుంది. చిన్న వేరియేషన్ ఏంటంటే పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసి పంపించే బదులు ఆ పవర్ పాయింట్ ఫైల్ని పంపించవచ్చు కదా, లేకపోతే ఎక్సెల్నే పంపించవచ్చు కదా అనుకుంటున్నాం. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. ఒకటి, అక్కడ వాడికి అప్లికేషన్ ఉండాలి, అదే సేమ్ అప్లికేషన్, అది వెర్షన్ కూడా సేమ్ ఉండాలి. అడ్వాన్స్డ్ వెర్షన్ అయితే పర్లేదు, ప్రీవియస్ వెర్షన్ అయితే మళ్ళీ అందులో ఓపెన్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేమో MS ఆఫీస్ 97లో మీరు ఫైల్ని క్రియేట్ చేశారనుకోండి, ఆఫీస్ 95లో వాడి సిస్టంలో 95 ఉంటే కనుక అది ఓపెన్ అవ్వదు. వేరే వైస్ వెర్సా అయితే నో ప్రాబ్లం. 95లో మీరు పంపిస్తే వాడి దగ్గర 97 ఉంటే ఇబ్బంది లేదు, బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఉండవు కొన్ని, అదొక వెర్షన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఓకే, వెర్షన్ సేమ్, అప్లికేషన్ సేమ్, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు వాడిన ఫాంట్ వాడి దగ్గర లేదనుకోండి, అది డిఫరెంట్ ఫాంట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ప్రివెంట్ చేయడానికి PDF అని కానీ XPS డాక్యుమెంట్ రైటర్ కానీ తీసుకోండి, దాని నుంచి ప్రింట్ చేసుకుని ఆ ఫైల్ని వాళ్ళకి పంపించండి. ఇది ప్రింటింగ్కి ఉన్న ఆప్షన్స్ మనకి. ఒక్క నిమిషం, ఇది ప్రింట్ కమాండ్ ఇక్కడ రాసేద్దాం. పర్పస్ ఏంటి, టు ప్రింట్ ద ఫైల్ ఆర్ కన్వర్ట్ దాన్ని ఏమంటాం అంటే ఎక్స్పోర్ట్ అంటాం, ఎక్స్పోర్ట్ టు PDF ఆర్ XPS డాక్యుమెంట్ రైటర్. అంటే సాధారణంగా మీకు ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో PDF కాకుండా XPS డాక్యుమెంట్ రైటర్ అని చెప్పి కూడా ఇస్తుంటాడు, అది కూడా సేమ్ PDF టైపే, కానీ అంత పాపులర్ అవ్వలేదు. PDF ఎక్కువ మనం డైలీ లైఫ్లో కూడా ఎక్కువ వింటూ ఉంటాం కదా. సో ఇది ఈ ప్రింటింగ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కాపీస్ ఇవ్వాలి, అన్నిటికన్నా ముందు ఏంటి పేపర్ సైజ్ ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఓరియంటేషన్ ఏంటి. ఓరియంటేషన్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం కదా, 2 రకాలు ఉంటాయి, ఒకటి పోర్ట్రైట్, ఇంకోటి ల్యాండ్స్కేప్. అదేవిధంగా డూప్లెక్స్ ఉందా లేదా, అదేవిధంగా ప్రింట్ రేంజ్ ఏంటి. ప్రింట్ రేంజ్ అంటే ఎన్ని పేజీలు ఇవ్వాలనుకుంటున్నారు, అన్ని పేజీలు ప్రింట్ చేయాలా, లేకపోతే మీకు కావాల్సిన స్పెసిఫిక్ పేజెస్ మాత్రమే ఫ్రమ్ టునా, లేకపోతే స్పెసిఫిక్ నెంబర్ పలానా నెంబర్ పేజీ మాత్రమే ప్రింట్ అవ్వాలా. అదేవిధంగా దీంతో పాటు ఇంకోటి మిస్ అయ్యాం మనం, ప్రింట్ సెలెక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. కేవలం ఇదంతా ప్రింట్ అయ్యే బదులు, ఈ పేజెస్ అన్నీ కూడా ప్రింట్ అయ్యే బదులు సెలక్షన్ ప్రింట్ అని చెప్పి కస్టమ్ వాటిలో మాత్రం ఇది సెలెక్ట్ చేసి అక్కడ మీకు మీ వెర్షన్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా Windows 11 కదా, ఇది డిఫరెంట్ ఉంది. ఇది తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. మీ సిస్టంలో ఏం చేస్తారంటే సింపుల్గా ఆ సెలెక్ట్ చేసి ప్రింట్లోకి వెళ్తే సెలక్షన్ ప్రింట్ అని ఉంటుంది, అంటే ఈ ఒక్క లైనే ప్రింట్ అవ్వాలన్నా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది సెలక్షన్ ప్రింట్. అదేవిధంగా కొలాట్ ఆప్షన్ చెప్పుకున్నాం కదా, సెట్ వైజ్ ప్రింటింగ్ రావాలి అంటే కొలాట్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఇది ప్రింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.